నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ ప్రజావేదిక 150 యానాదుల కుటుంబాలు తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వినతి. వారిని వెంటబెట్టుకుని కలెక్టర్ను కలిసిన ఎమ్మెల్యే. బాధితుల పక్షాన నిలబడి సమస్యను పరిష్కరించమని కోరిన ఎమ్మెల్యే. స్పందించిన జిల్లా కలెక్టర్. వినూత్న రీతిలో దూసుకుపోతున్న ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ వినూత్న రీతిలో దూసుకుపోతున్నారు. ప్రతిరోజు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఆయన చురుగ్గా పాల్గొంటూ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నారు. శుక్రవారం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రజా దర్బార్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికల మాదిరిగా ఆయన నిర్వహిస్తున్న ఈ ప్రజా దర్బారుకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఎమ్మెల్యేకు సమస్య తెలిస్తే వెంటనే అమలు జరుగుతుందన్న విశ్వాసంతో ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఈ ప్రజా దర్బారులో నియోజకవర్గ ప్రజల నుంచి అనేక వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే వాటిని తక్షణం పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా కోటప్పకొండ వద్ద నివాస గృహాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్న దాదాపు 150 కుటుంబాలు యానాదులు తమకు న్యాయం కావాలని ఎమ్మెల్యేను కోరారు. సుమారు 30 సంవత్సరాల నుంచి ప్రభుత్వ స్థలంలో చిన్న గుడిసెలలో జీవనం సాగిస్తున్న ఈ కుటుంబాలు తుఫాను కారణంగా గుడిసెలు, వీధులు గాలులకు చెల్లాచెదురై నిరాశ్రయులయ్యారని ఎమ్మెల్యే ముందు విలపించారు. వారి కష్టాలు చూసి కరిగిపోయిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అక్కడికి వచ్చిన మహిళలు, పురుషులను అందరినీ వెంటబెట్టుకుని నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. నిరాశ్రయులైన యానాదులకు తగు న్యాయం చేయాలని, బాధితుల పక్షాన నిలబడి తక్షణం సహాయానికి హామీ ఇవ్వాలని కలెక్టర్ను కోరారు. స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రభుత్వంతో సంప్రదించి ఈ కుటుంబాలకు తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కోటప్పకొండ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి లింగాల వీరప్పయ్య బాధితులను ఎమ్మెల్యే కార్యాలయానికి తీసుకువచ్చి సమస్య పరిష్కారానికి సహకరించారు. ప్రజా దర్బారులో వచ్చిన ఇతర సమస్యలను కూడా ఎమ్మెల్యే స్వీకరించి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతో నేరుగా అధికారులను ఒత్తిడి చేసి పరిష్కారం చేయించడంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మరోసారి తన నాయకత్వాన్ని నిరూపించుకున్నారు. ఈ చర్యలతో నియోజకవర్గంలో ఆయనకు ప్రజల మద్దతు మరింత పెరుగుతోంది.